జనగామ నియోజకవర్గం పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేదలను అడ్డివిరుస్తోందని, అదానీ అంబానీల కోసం తప్ప ప్రజలకు మోడీ చేసింది ఏమీ లేదని సిపిఎం సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్మావో అన్నారు. మంగళవారం చేర్యాల పాత బస్టాండ్ వద్ద పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ చేర్యాల మండల మరియు పట్టణ కమిటీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. సందర్భంగా వెంకట్మావో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో పర్యటనలే తప్ప స్వదేశంలో ప్రజలు పడుతున్న బాధలు పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం చేర్యాల మండల కార్యదర్శి బండకింది అరుణ్, చుంచనకోట సర్పంచ్ గొర్రె శ్రీనివాస్, పట్టణ కమిటీ సభ్యులు ఆముదాల నర్సిరెడ్డి, ముస్త్యాల ప్రభాకర్, మండల కమిటీ సభ్యులు నాగపూరి కనకయ్య, మౌకు ఇంద్రసేనారెడ్డి, స్వర్గం శ్రీకాంత్, నాయకులు నంగి మైసయ్య, తుప్పతి రాజు, పండుగ యాదగిరి, ఆవుల చంద్రయ్య, గుండ్ల రవీందర్, గుండ్ల రవి, యాడారం బ్రహ్మయ్య, చింతకింది డానియల్ తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను, తగ్గించాలి తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు. ప్రజల మీద భారాలు మోపుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానం, మోడీ ప్రభుత్వ విధానాలు రచించాలి, రచించాలి రచించాలి ధరలను రచించాలి, రచించాలి కేంద్ర ప్రభుత్వ విధానాలు రచించాలి, రచించాలి. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్. రచించాలి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు, రచించాలి, రచించాలి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానం, రచించాలి, రచించాలి బీజేపీ ప్రభుత్వ విధానం, రచించాలి, రచించాలి. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్. తగ్గించాలి, తగ్గించాలి పెట్రోల్ ధరలను, తగ్గించాలి, తగ్గించాలి పెట్రోల్ ధరలను, తగ్గించాలి, తగ్గించాలి మోడీ ప్రభుత్వ విధానాలు, రచించాలి, రచించాలి మోడీ ప్రభుత్వ విధానాలు, రచించాలి, రచించాలి. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను, తగ్గించాలి, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు. మండలం యొక్క చివరస్తుల్లో మేము ఈ యొక్క రాస్తారోకో చేయడము సిపిఎం పార్టీగా మేము రాస్తారోకో చేస్తున్నాము. ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ మొత్తము ఈ డీజిల్ ధర, పెట్రోల్ ధర విపరీతంగా పెంచి మరి ప్రజల మీద పెద్ద ఎత్తున బాటను మోపుతా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మరి నరేంద్ర మోడీ మొత్తము ఈ యొక్క అమెరికా మరి ట్రంప్తోని ఇక్కడ మోడీ ఇద్దరు ఒకేటై
మొత్తము దేశంలో ఒక ఉద్యాలు సృష్టించి మొత్తము నిత్యావసర ధరల మీద విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయి మొత్తం సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇవాళ డీజిల్ పెట్రోల్ ధరల మీద వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ మోడీ ప్రభుత్వం ఖబర్దార్ అని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణంగా ఈ యొక్క ధరలను తగ్గించకపోతే నీకు ఈ యొక్క కొన్ని రోజులలో నీకు ప్రజలంతా తిరుగుబాటు చేసి నీకు ఒక పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పడానికి ఖచ్చితంగా ఈ యొక్క సన్నద్ధము అవుతుంది. ప్రజల యొక్క తీవ్రమైన యొక్క అసంతృప్తితో ఉన్నారు. మోడీ నువ్వు ఏమున్నా మతము యొక్క రాముడు ఈ యొక్క మతతత్వాలను ముందర పెట్టి ప్రజలను మభ్యపెట్టుకుంటా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నష్టం చేస్తున్నాము. తక్షణంగా నువ్వు విరమించుకొని నువ్వు తక్షణంగా ధరలు తగ్గించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలను అనేకసార్లు పెంచుతూ ప్రజల మీద భారాలు మోపుతున్న పరిస్థితి ఉన్నది. ఈ భారాల వల్ల ప్రజలు తమ జీవనం కొనసాగే పరిస్థితి లేదు. పెట్రోలు డీజిల్ ధరలు ఈ వారంలో దాదాపు 8 నుండి 9 రూపాయల వరకు ఒక లీటర్కు పెరిగిన పరిస్థితి ఉన్నది. ఇది ఈ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్దగా పెరిగిన పరిస్థితి లేదు. ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. యుద్ధం పేరుతోటి అంతకుముందే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఈ వారంలో 4 సార్లు రేట్ల మీద రేట్లు పెంచడం వల్ల 8 రూపాయల నుంచి 9 రూపాయల వరకు పెట్రోలు లీటర్ రేటు పెరిగిన పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క సాధారణ కుటుంబంలో 10,000 నుంచి 20,000 వరకు అదనంగా భారాలు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ భారాలు మోయలేక అనేక మంది కుటుంబాలు చితికిలబడే పరిస్థితులు వస్తున్నాయి. దీనివల్ల తిండికి కూడా పోషక ఆహారము తినే పరిస్థితి ప్రజలకు కోల్పోతున్న పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో భారతదేశంలో పెద్ద ఎత్తున కరువు ఏర్పడే పరిస్థితులు దీనివల్ల వస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకోసం వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇదంతా ఆలోచించి వెంటనే తగ్గించాలి, పెట్రోలు డీజిల్ ధరలను పెంచిన వాటిని తగ్గించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో నిరసన రస్తారోకోను చేపట్టడం జరిగింది. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఈ పోరాటాన్ని అందరూ ఆహ్వానించి రాబోయే రోజుల్లో యువత, ముఖ్యంగా యువత ముందుకు రావాలి. ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వము చేస్తున్న ప్రజల మీద వేస్తున్న భారాలను తిప్పి కొట్టడందుకు పోరాటం ఒక్కటే మార్గం. ఈ పోరాటాల్లోకి సిపిఎం నిర్వహించే పోరాటాల్లోకి అత్యధికంగా యువత ముందుకు రావాలి. ఇవాళ బీజేపీ పార్టీ కల్లిబొల్లి విషయాలు చెబుతూ రామ జన్మభూమి అని, జై శ్రీరామ్ అనే మాటలు మాట్లాడుతూ చాప కింద నీరులా ప్రజలను మొత్తం కుంగదీస్తున్న పరిస్థితి ఉన్నది. ధరలు విపరీతంగా పెంచుతున్న పరిస్థితి ఉన్నది. ఈ భారాలు మోపే పరిస్థితి జనాలకు లేకుంటున్నది. కేవలం ఒక వ్యవసాయ రంగంలో ఈ డీజిల్ రేట్లు పెరగడం వల్ల 5,000 కోట్ల రూపాయల భారం వ్యవసాయ రంగం మీద పడబోతున్న పరిస్థితి ఉన్నది. ఇదంతా వెంటనే సిపిఎం డిమాండ్ మేరకు, ప్రజల పోరాట ఒత్తిడి మేరకు ఈ బీజేపీ ప్రభుత్వం తలొగ్గి వెంటనే దించుకోవాలి. పెంచిన ధరలను, పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో క్రమంగా దేశవ్యాప్తంగా మొత్తం సిపిఎం శ్రేణులు ఏకమై ప్రజలను పెద్ద ఎత్తున పోరాటాల్లోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని, ఈ మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రజలు అత్యంత కీలకం, ప్రజల మీద భారాలు మోపుతున్నారు కాబట్టి ప్రజలు ఈ పోరాటాల్లోకి
రావాలని చెప్పి కదలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది.